Step into Value Zone. Hypermart. Patancheru. నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. సో ప్రీవియస్గా మనం చూసామండి, అంటే విమెన్స్ రిలేటెడ్ టాపిక్ మీదే మనం చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళ మీదే కొన్ని ఖచ్చితంగా మహిళలు ఎక్కడ ఉన్నా గౌరవించబడాలి అనేటువంటి మాటను తీసుకొచ్చి మీరు చెప్పడం జరిగింది. అది మన భారతదేశ సంస్కృతి. ఎస్. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? నాకు ఒక వీడియో గురించి చెప్పాలి, ఒక టాపిక్ మీద చెప్దాం అనుకున్నాను. దానికి ఒక సాధకుడు నాకు మెసేజ్ పెట్టడం జరిగింది. గురువుగారు ఒక్కసారి మీ మాటల్లో ఇది వింటే బాగుంటుంది అని చెప్పేసి, అది మళ్ళీ జనాలకు కూడా మంచి ఒక ఆలోచన విధానం అనేది తెలుస్తుంది, బాగుంటుంది నా అభిప్రాయం. ఒక్కసారి వీలైతే మీరు దాని మీద వీడియో చేయమని చెప్పారు. పర్లేదు సార్, చెప్పండి. అది ఏంటంటే, మనము శంబల అని పేరు విని ఉన్నాం ఇంతకుముందు. శంబల అంటే ఏంటి, అసలు సిద్ధాశ్రమం అంటే ఏంటి, అలాగే గురుమండలం అంటే ఏంటి, ఈ మూడు ఒకటే పేరండి. ఇవన్నీ కూడా ఒకటే పేరు. గురుమండలం అంటే ఈ గురువులందరూ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మనకు ఆదిశంకరాచార్యుల నుంచి కానీ ఇంకా ఏ గురువులైనా సరే, మనకి ఇప్పుడు జీసస్ క్రైస్ట్ అనుకోవచ్చు, లేదంటే మనకి అల్లా అనుకోవచ్చు, ఏదైనా కావచ్చు. ఎవరు దీనికి సంబంధించి మూడు మతాలు కావచ్చు, ఏ మతాలు కాదు, మతాల సంబంధం లేదు. మనకి ఏ గురువు అయినా సరే అందరూ కూడా ఎక్కడ ఉంటారంటే హిమాలయస్లోని గురుమండలంలో ఉంటారు. దాని పేరే గురుమండలం. ఇక్కడ ఆ గురువు ఈ గురువు అని మనం పెట్టుకున్నాము తేడాలు, కానీ వాళ్ళకేం ఉండదు, అందరూ అక్కడే ఉంటారు. అయితే దాన్నే మనం సిద్ధాశ్రమం అంటారు, అలాగే శంబల అని కూడా అంటాం మనం. దాన్నే మనం గురుమండలం అని అంటాం. ఈ గురుమండలం అంటే ఏంటి అంటే, అందరూ అక్కడ గురువులు ఉండి, ఆ గురుమండల అధిష్టాన దేవత అమ్మవారు ఏం చేస్తారంటే, సమయ సందర్భాన్ని బట్టి లోక కళ్యాణం కోసం ఆయా సమయాన్ని బట్టి అక్కడి నుంచి కొందరు గురువుల్ని ఈ భూమి మీదకి పంపుతుంది అనమాట. అంటే జన్మ తీసుకునేటట్టు చేస్తుంది. అది ఇక్కడ కావచ్చు, అమెరికాలో కావచ్చు, ఇంగ్లాండ్లో కావచ్చు, ఎక్కడైనా సరే అక్కడ వాళ్ళు జన్మ తీసుకొని లోక కళ్యాణం కోసం వాళ్ళు ఏమేమి పరిశోధనలు చేయాలి, ఏమేమి లోక కళ్యాణానికి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ జీవితం మొత్తం దానికి అంకితం చేసి ఆ యొక్క సబ్జెక్ట్ని ఇక్కడ ఈ సమాజానికి ఇచ్చేసి మళ్ళీ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. ఎందుకు? అది గురుమండలం, వాళ్ళ స్థానం అది. ఇప్పుడు మనకు సపోజ్ అప్పుడు ఐన్స్టీన్ ఉన్నాడు, ఓకేనా. ఇలా గొప్ప ఎవరైతే సైంటిస్టులు ఉన్నారో, నికోలా టెస్లా ఉన్నాడు, వీళ్ళందరూ కూడా. అలాగే మన భారతీయ ఋషులు కానీ, ఇప్పుడు మనకి కన్వద మహర్షి ఉన్నాడు, కణాల మీద పరిశోధన చేశాడు. ఇట్లా ఏ మహర్షిని తీసుకున్నా, ఏ ఋషి, వాళ్ళందరూ కూడా గురువులే. వాళ్ళు ఇప్పుడు ఐన్స్టీన్ ఉన్నాడు, ఈజ్ వన్ ఆఫ్ ది సేజ్, ఇండియన్ సేజ్, అంటే ఒక భారతదేశపు ఋషి. అంటే ఇక్కడ సైంటిస్ట్గా జన్మ తీసుకోబడింది, తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు వాళ్ళు. అంటే ఏం చేస్తుందంటే, ఆ గురుమండలాధిష్టాన దేవత అమ్మవారు ఎప్పుడెప్పుడు ఆయా సమయ సందర్భాలని బట్టి వాళ్ళకి అక్కడ జన్మల్ని కల్పిస్తుంది. ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే, ఈ యొక్క గురుమండల యంత్రాన్ని మా గురువుగారు సృష్టించారండి. మేము గతంలో కూడా చెప్పుకున్నాం, మధుసూదన సరస్వతి గారు అని చెప్పేసి మా గురువుగారు, వారు ఈ గురుమండల యంత్రాన్ని సృష్టించారు. అలాగే దానికి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ ఇవ్వడం జరిగింది. అది మనకి 9 ఆవరణల్లో ఉంటుందండి. దానికి సంబంధించిన మంత్రం కూడా నేను చెప్తాను, జస్ట్ గురువులందరికీ నమస్కారం చేసుకోవడానికి, మళ్ళీ అదేదో సాధన చేయడానికి కాదు. ఇక్కడ గురుమండల మంత్రం అండి. శ్రీనాథాతి గురుత్రయం గణపతిం పీఠత్రయం భైరవం సిద్ధౌఘం వటకత్రయం పదయుగం ధూతి క్రమమండలం వీరాద్వష్ట చతుష్క షష్ఠి నమకం వీరావళి పంచకం శ్రీమన్మాలిని మంత్రరాజ సహితం వందే గురువర్ మండలం. ఈ గురుమండలం ఏదైతుందో దీనికి ఎవరెవరు అధిపతి అంటే, ఇప్పుడు గణపతి అధిపతి, ఇంకా ఎవరెవరు ఉన్నారు దీనికి అధిపతి, దానికి అధిష్టాన దేవతలు ఎవరు, ఈ గురుమండలం యంత్రంలో మంత్రరాజ సహితం అన్నాడు. దాన్ని ఏమంటారు, శ్రీమన్మాలిని మంత్రరాజ సహితం. అంటే మనకి ఆ నుంచి బండి రౌతి వరకు 56 అక్షరాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా అమ్మవారికి మాలలాగా ఉంటూ ఈ గురుమండలంలో నిక్షిప్తమై ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే ఏ మంత్రాన్ని తీసుకున్నా సరే మనకి ఈ 56 అక్షరాల నుంచే తీసుకోవాలి కాబట్టి, అలా దీన్ని వివరించాలంటే మనకు 1 గంట టైం పడుతుందని నేను ఓవరాల్గా చెప్పాను. అవన్నీ నేర్చుకున్నాం గురువుగారి దగ్గర, ఇబ్బంది ఏం లేదు. సంస్కృతంలో శ్లోకము కాబట్టి దాని యొక్క ఆవరణలు ఏంటి, దానికి ఎవరెవరు ఉంటారు, అధిష్టాన దేవతలు ఏంటి, దానికి ఈ యొక్క మంత్రరాశి శ్రీమన్మాలిని మంత్రరాశితం, ఈ అన్ని యొక్క బీజాక్షరాలని ప్రతి మంత్రంలో ఎలా ఉపయోగిస్తారు, దేనికి ఉపయోగపడుతుంది అనేది మొత్తం ఈ యొక్క మంత్రాన్ని చదివితే మొత్తం దానికి సంబంధించిన గురువులందరికీ మనం నమస్కరించిన వాళ్ళం అవుతాం. ఎవరైనా సాధకులు ఉంటారు, నాకు పంపించిన సాధకుడే కాబట్టి, ప్రతి వాళ్ళకి గురువు లేకుంటే నడవదు కాబట్టి, సాధనలో ఖచ్చితంగా గురువు ఉండాలి కాబట్టి, ఒక్కసారి మనస్ఫూర్తిగా ఈ మంత్రాన్ని చదువుకొని నమస్కారం చేస్తే అందరు గురువులకు వెళ్ళిపోతుంది, ఇంకా మీరేం చేయాల్సిన అవసరం లేదు. అలా ఏం జరుగుతుందంటే, ఇప్పుడు
మనకి ఈ యొక్క లోక కళ్యాణానికి సంబంధించి అప్పుడు ఒక విపరీతమైన కొన్ని రుగ్మతలు వచ్చాయనుకోండి, జనాల్లో విపరీతం రుగ్మతలు వచ్చినాయి. ఆ సమయంలో ఏమిటంటే ఆ రుగ్మతలు నివారించడానికి ఒక మెడిసిన్ కనుగొనబడుతుంది. ఓకేనా? ఆ మెడిసిన్ కనుక్కోవడానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళని అమ్మవారు సృజించి ఇక్కడికి పంపడం జరుగుతుంది. ఓకే, లోక కళ్యాణం కోసం మనకు మంచి పంట కావాలి, ఓకే, లేదంటే ఒక విద్యా విధానం కావాలి, లేదంటే పరిశోధన కోసం ఏమేమో చేయాలి సైంటిస్టులు. వాటన్నిటికి సంబంధించినటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో ఈ సమయానికి ఈ సందర్భానికి తగ్గట్టుగా ఎవరు కావాలి? ఇప్పుడు జనాలకి ఏ అవసరం ఉంది? ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది. ఇంద్రుడు వర్షాలు పడేయలేదు మనకి. పడైనప్పుడు మొత్తం ఈ లోకం అంతా క్షామంతో భయంకరమైన స్థితిలో ఉంది. ఇప్పుడు అందరూ అమ్మవారిని వేడుకున్నారు. అందరూ అమ్మవారిని వేడుకున్నప్పుడు ఇప్పుడు ఆమె వర్షాలు పడేస్తే ఏమవుతుందంటే వర్షాలు పడాలి, ఇప్పుడు ఆ విత్తనాలు నాటాలి, అవి పెరిగి పంట అయ్యేసరికి మనకు 3-4 నెలలో 6 నెలలో పట్టుద్ది. వీళ్ళు ఇప్పుడు ఆకలితో చచ్చిపోతున్నారు. ఉన్న పొలంగా వాళ్ళు తినడానికి కావాలి. అప్పుడు అమ్మవారు ఏం చేశారంటే తన శరీరం నుంచే పండ్లు కాయలు అన్నింటినీ సృష్టించేసింది. అందుకనే అమ్మవారికి మనం శాకంబరిగా మనం పూజలు చేస్తాం. ఇలా ఆయా సమయ సందర్భాలను బట్టి ఆ యొక్క పరిస్థితులను బట్టి ఇక్కడ ఎవరికి ఏం అవసరాలు ఉన్నాయని చెప్పేసి ఎవరినో ఒకరిని ఇక్కడ అమ్మవారు ఆ గురుమండలం నుంచి సృజించడం జరుగుతుంది. ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు అక్కడనే ఉండి మళ్ళీ వాళ్ళ సమయం వచ్చినప్పుడు మళ్ళీ రావడానికి అక్కడ సంసిద్ధంగా ఉంటారనమాట. ఈ విధంగా శంబల అంటాం మనం, దాన్నే సిద్ధాశ్రమం అంటాం, దాన్నే గురుమండలం అంటాం. అక్కడ వెళ్ళినటువంటి దాని మీద చాలామంది ఫారినర్స్ కూడా ప్రయత్నం చేశారు అక్కడికి వెళ్ళడానికి. దాని మీద చాలా బుక్స్ రాయడం జరిగింది. ఒక్కసారి అక్కడ ఉన్నట్టు గురువులందరికీ నేను నమస్కారం చెప్తూ ముగిస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను ప్రస్తుతానికి. నాకున్న పరిధిలో నా గురువులాజ్ఞ ప్రకారం ఇంతకంటే చెప్పలేను. కానీ ఇది ఎవరైతే అడిగారో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఇటువంటి నాలెడ్జే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు. బట్ కొంతమందికి కొన్ని విషయాలు తెలియదు. మీలాంటి వాళ్ళు చెప్పేదాన్ని బట్టి సబ్జెక్ట్ అర్హత మారుతుంది కొంతవరకు. ఎలా అంటే ఎక్కువ నాలెడ్జ్, ఓహో ఇలాంటిది ఒకటి ఉంది, ఇలా కూడా ఉంటుంది అనేటువంటి విషయాలు ఎక్కువ తెలుస్తూ ఉంటాయి. నాకు తెలిసి ఇది ఎందుకు చెప్పబడిందంటే మనం ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాం, లేకపోతే అన్ని రకాల సమస్యలు ఉన్నాం, ఏదో ఉంది ఈ జన్మ ఎందుకు రాని మనకు అనిపిస్తుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే గొప్ప గొప్ప వాళ్ళని తీసుకున్నప్పుడు వాళ్ళు ముందు చాలా కష్టపడ్డ తర్వాతనే వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళారు. అంటే నువ్వు కష్టపడుతున్నావు అంటే నీ జన్మ మామూలుది కాదు. నువ్వు కూడా ఏదో కారణ జన్ముడిగా కారణం కోసమే ఇక్కడ జన్మ తీసుకున్నావు. కాబట్టి ఎప్పుడు కూడా నిన్ను తక్కువ చేసుకొని ఆత్మహత్య వైపు కానీ లేకపోతే ఇంకా దేని వైపు కానీ నువ్వు పోవద్దని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే ప్రతిదానికి కారణం అక్కడ నుంచి లింక్ ఉంది. నీకు ఏదో ప్రత్యేక కారణం ద్వారా నువ్వు జన్మ తీసుకోవడం జరిగింది. ఎక్కడ మీరు నైరేషం చెందొద్దు. ఖచ్చితంగా మీ జన్మ కూడా ఒక అర్థం ఉంటుంది అని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.